చేనేత చీరలు. వీరి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి ఇట్లాంటి అనేక చీరలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కానీ ఈరోజు మనం ఉన్నాము మధ్యప్రదేశ్లోని మహేశ్వరి టౌన్లో. ఇక్కడి మహేశ్వరి శారీస్ జాతీయ స్థాయిలో చేనేతల్లో తనదైన గుర్తింపు అవి కూడా పొందాయి. మన మంగళగిరి, ఉప్పాడ వీటితో పాటే ఈ చీరలకు కూడా తనదంటూ ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో చెప్పమంటారా? రివర్స్ పళ్ళు. చీరని ఎటువైపైనా తిప్పి కట్టుకునేట్టుగా నేయటం ఇక్కడ వాళ్ళ ఒక యూనిక్నెస్గా చెప్పవచ్చు. అలాగే ఈ చీరల చరిత్ర కనుక మనం చూస్తే 17వ శతాబ్దంలో ఈ మహేశ్వరి టౌన్లో ఉన్న రాణి అహల్యాబాయి ఇక్కడ ఉన్న వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, ముఖ్యంగా తక్కువ స్థాయిలో ఉన్న వారందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం, వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కోసం ఈ చేనేత చీరలను ఇక్కడ ప్రవేశపెట్టింది. సుమారుగా 250 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఈ చేనేత మగ్గాలు నడుస్తూ వస్తున్నాయి. ఈరోజు చూస్తే కనుక సుమారు 5000కు పైగా చేనేత మగ్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 5000 చేనేత మగ్గాల యజమానుల్లో ఒకళ్ళైన అజీజ్ అన్సారీని ఇప్పుడు మనం ఒకసారి పలకరిద్దాం. महेश्वरी हैंडलूम का अपना एक महत्व है। ये पूरी तरह से हैंड वोवन है। इसमें किसी तरह का एक इलेक्ट्रिक यूज़ नहीं होता है और नेचुरल फाइबर है। सिल्क इसमें यूज़ होता है, ताना और बाना सिल्क एंड कॉटन का होता है। और डिज़ाइंस में इसमें जरी यूज़ किया जाता है। और ये डिज़ाइंस जो बनाई जाती है इसमें, तो देवी अल्लाह माँ साहब के किले पे जो पत्थरों में डिज़ाइन बनी हुई है, उसी को हमारे पूर्वजों ने पेपर पे ग्राफिंग करके जो है बनाया था। उसके बाद से कंटिन्यू महेश्वरी साड़ियों की डिज़ाइन में ये बॉर्डर्स में ये डिज़ाइन बनाई जाती है। और साड़ियों में मोटिव्स भी बूटी अलग अलग तरह की डाली जाती है। काजू बूटी है, रुई फुल बूटी है और बहुत सारी डिज़ाइंस में बनाई जाती है। बट पावरलूम से हमको बहुत परेशानी है। महेश्वर के वीवर को, महेश्वरी हाथकरघा को, हमने इसके लिए बहुत लंबी लड़ाई भी लड़ी है, जिससे कि हमको कुछ नुकसान से बचे भी हैं। बाकी ओवरऑल सिनेरियो जो है वो पावरलूम से महेश्वरी हैंडलूम को बहुत नुकसान हुआ है। महेश्वरी साड़ियों की पावरलूम पे ज़बरदस्त डुप्लीकेटिंग हो रही है, जिससे कि जो ग्राहक है, महेश्वरी साड़ी का यूज़र है, वो भी ठगा रहा है। जो साड़ी 500 रुपये की होती है, वो महेश्वरी साड़ी के नाम से उसको 3000 रुपये में दुकानदारों द्वारा दिया जाता है, जिससे कि ग्राहक भी ठगा जाता है और व्यापार बुनकर का भी मारा जाता है और एक गलत उसका इम्प्रेशन भी जाता है। नेशनल इंटरनेशनल बाज़ार में हम इसको बेच रहे हैं और हमारा जो ट्रेडिशनल काम है पूरी तरह से आज उसी को हमने फॉलो कर रखा है। సో అజీజ్ అన్సారీ చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు మనం విన్నాం.
ప్రభుత్వాలు అతనికి అందిస్తున్న సహకారం కూడా మనం చూసాం. అలాగే నేటి యువత ఈ 5,000 చేనేత మగ్గాలు కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అనుకుంటే వాటిల్లో సుమారు 30% చేనేత మగ్గాల యజమానుల తాలూకు వారసులందరూ కూడా మళ్ళీ ఇదే వృత్తిలోకి వస్తున్నారు. వ్యవసాయం లాంటి వృత్తుల్ని తీసుకుంటే వారసులు అతి తక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి చేనేత వృత్తుల్లోకి వారసులు రావడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు. దానికి కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయడానికి అవకాశాలు ఎక్కువ రావటం, అలాగే నైపుణ్యాల అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణలు చాలా పెంచడం అని కూడా చెప్పవచ్చు. అజీజ్ అన్సారీ కుమారుడైన యువకుడు అద్నాన్ని మనం ఒక్కసారి పలకరిద్దాం. ఈ 30% మంది యువతలో అతను కూడా ఒకతను. అద్నాన్ మాటల్లో యువత ఈ చేనేత మగ్గాల వృత్తిలోకి రావడానికి ఉన్న కారణాలేంటో ఒక్కసారి మనం అన్వేషిద్దాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఫ్యామిలీ నుంచి వచ్చే వారసత్వాన్ని ఇట్లా అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళటం ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ చేనేత చీరల్లో 6వ జనరేషన్గా చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా నేపథ్యంలో మేము ఎక్కువ శాతం ప్రచారం సోషల్ మీడియాతోనే చేసుకుంటున్నాము. ఈ చేనేతలు నేర్చడం అనేది మాకు ఎవరూ నేర్పించక్కర్లేదు. చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ పెరిగాము ఈ చేనేతల్ని. అందుకని పెరిగిన తర్వాత మాకు అదొక అలవాటుగా మారిపోయింది. మేము ఈ వృత్తిలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. పని కూడా చాలా బాగా సాగుతోంది. ప్రభుత్వం మాకు కొంత సహకారం కనుక అందిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఇంకా పైకి ఎదగలుగుతాము. ప్రస్తుతం ఉన్న వారసుల్లో దాదాపు 30% మందికి పైగా మళ్ళీ ఈ వృత్తిలోకి వచ్చారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గనక మరింత సహకారం అందితే తర్వాతి తరాలు కూడా తప్పనిసరిగా ఈ వృత్తిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న నూతన పోకడలను గనక మనం చూస్తే పాత డిజైన్లు, మా సాంప్రదాయక డిజైన్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్త బట్టల మీద నేయటం అనేది ప్రస్తుతం మా అంబిషన్ గా ఉంది. టిష్యూ, సిల్క్ ఇట్లాంటి చీరల్ని గనక తీసుకుంటే డిజైన్లు కూడా కొత్తగా ఉంటాయి. మేము అలా చేయటం లేదు, పాత డిజైన్లనే కొత్త చీరల మీద నేద్దాం అనుకుంటున్నాము. ఎంఎస్ఎంఈ వాళ్ళు మాకు ఇస్తున్న శిక్షణలో సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలి, దాని ద్వారా వ్యాపారం పెంచుకోవాలి, ఇవన్నీ చాలా బాగా నేర్పించారు. మహేశ్వరి చీరలకు తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, నిర్మాణము ఉంది. దీన్ని మనం మిగిలిన వాటితో పోల్చలేము. से बढ़कर कह सकते हैं.
ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఈ మహేశ్వరి చీరల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం. గర్భరేష్మి సిల్క్ ఫ్రమ్ ది వూంబ్, ఇక్కడ చీరల యొక్క ప్రత్యేకత దానిగా చెప్పవచ్చు. అంటే తల్లి కడుపులో ఉన్న అతి పవిత్రమైన అతి సున్నితమైన అండం లాంటి సిల్క్ని ఈ గర్భరేష్మి లాగా తీసుకొచ్చి చక్కగా నేసి మన ముందు పెడుతున్నారు వీళ్ళు. ఈ చేనేతలో ఉండే మృదుత్వం కూడా అదే అని చెప్పి మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చేనేతలకి పవర్ లూమ్స్ ఈ మధ్యకాలంలో బాగా పోటీ వస్తున్న నేపథ్యంలో పవర్ లూమ్స్కి చేనేతలకి మధ్య వ్యత్యాసం కూడా అది పట్టుకున్నా అది కట్టుకున్నా వెంటనే తెలుస్తుందని చెప్పవచ్చు. మాహిష్మతి సామ్రాజ్యం మనం చూసే ఉంటాం సినిమాల్లో, రాజమౌళి సినిమాల్లో. ఆ మాహిష్మతి కోట ఉన్న అతి పవిత్రమైన ప్రదేశం కూడా ఈ మహేశ్వరే. ఆ మాహిష్మతి కోట స్ఫూర్తితో, అక్కడ పారుతున్న నది స్ఫూర్తితో వీళ్ళ డిజైన్స్ అన్నీ కూడా ఉండటం మరొక యూనిక్నెస్గా చెప్పవచ్చు. చాలా డిజైన్లు మహేశ్వరి చీరల్లో కనుక డిజైన్స్ చూస్తే నర్మదా నది, మాహిష్మతి సామ్రాజ్యం, అక్కడ ఉన్న బొమ్మలు, వాటన్నింటినీ కూడా ప్రతిఫలించేలా ఈ డిజైన్లన్నీ ఉంటాయి. సో ఇవాళ దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర తరఫున మీకు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం మిమ్మల్ని ఎంతో అలరించిందని భావిస్తూ, ప్రతిసారి కూడా కేవలం మన రాష్ట్రంలోని చేనేతలకే కాక పక్క రాష్ట్రాల్లో ఉన్న చేనేతలు, సపోజ్ వీళ్ళు నిన్న చూస్తే పోయిన నెలలోనే వచ్చి వైజాగ్లో వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళ స్టాల్ పెట్టారు. అలాగే మన స్టేట్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా పెట్టే ఎగ్జిబిషన్స్లో వీళ్ళ స్టాల్స్ కూడా పెడుతూ ఉంటారు. వాటిల్లో చక్కగా కేవలం హ్యాండ్లూమ్స్తో చేసిన చీరలు మాత్రమే అమ్ముతుంటారు. వాటన్నింటినీ కూడా మీరు ఒక్కసారి మీదైన శైలిలో రుచి చూస్తూ, నా అర్థం కట్టుకొని రుచి చూస్తూ వీళ్ళని కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర, మహేశ్వరి నుండి.